హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అక్కడైతే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో సింపుల్ గా హోటల్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా చాలా రుచిగా వచ్చింది. ఖచ్చితంగా అయితే రెసిపీ ట్రై చేయండి. ముందుగా అయితే రెసిపీ చేయడం కోసం అయితే మనకి ఏమేమి కావాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పెద్ద చిన్నులపై అయితే మొత్తం కావాలండి. మొత్తం అయితే వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం అయితే పైన పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఒక 20 జీడిపప్పులు అయితే నానబెట్టుకున్నానండి. వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఒక 4 టమాటాలు వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి అండ్ 2 ఉల్లిపాయలు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పెద్ద టమాటాలు అయితే ఒక 2 సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీకి అయితే చిన్నవి కాబట్టి 4 వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయండి. ఎక్కువ బాయిల్ చేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతుంది ఎగ్ పైన అనేది, అప్పుడు తినడానికి అంత మంచిగా అనిపించదు. నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి. మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఎగ్ అన్ని కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని ఒక 1/2 స్పూన్ ఉప్పు అండ్ ఒక 1 స్పూన్ ఏమో కారం వేసేసుకొని ఉప్పు పసుపు కారం అనేది ఎగ్స్ కి బాగా పట్టించాలండి. ఇలా పట్టించుకుంటూ ఉంటుంది ఎగ్ అనేది. అందుకే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఒక ఎగ్ మా పాప తీసేసుకుందండి. ఎందుకంటే నేను కర్రీ చేస్తుంటే మా పాప కూడా పక్కన కిచెన్ సెట్ లో కర్రీ చేస్తుంది. అందుకే మా పాపకి ఇచ్చేసాను ఒక ఎగ్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ప్లేస్ లో బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ అనేవి వేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. మీకు కొంచెం రెడ్డిష్ గా ఫ్రై చేసుకుంటే ఎగ్ నచ్చినట్టయితే అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. మా వారికి ఎక్కువ ఫ్రై చేస్తే ఎగ్ నచ్చదు, కొంచెం గట్టిగా అవుతుందని అంటారు. సో అందుకోసం నేను లైట్ గానే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ అనేవి పక్కన పెట్టేసుకోండి. మీకు కావాలనుకున్నట్టయితే కర్రీ చేసుకోవాలనుకుంటారు కదండి, అదే బౌల్లో కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. బట్ నాకు వీడియో కోసం పక్కన పెట్టేసుకున్నాను అలా చేసుకుని ఆ ప్రాసెస్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గుప్పెడు అయితే కరివేపాకు వేసుకోండి. ఇక్కడ కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు చూసారా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మరీ సన్నగా ఏం అవసరం లేదండి, కొంచెం ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే మరీ పెద్దగా కట్ చేసుకోకండి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ ఏం రావసరం లేదు, జస్ట్ కొంచెం పింకిష్ కలర్ వస్తే సరిపోతుందండి. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ ఏమో ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం సిమ్ ఫ్లేమ్లోనే. మీడియం ఫ్లేమ్లో అన్న హై ఫ్లేమ్లోనే అసలు పెట్టకండి, ఎందుకంటే మళ్ళీ ఉల్లిపాయలు అనేవి ఈజీగా మాడిపోతాయి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గించుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కరెక్ట్గా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఉల్లిపాయలు అనేవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసి దీంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకొని వేసుకున్నానండి. ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వేయకండి. ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయి ఉల్లిపాయ కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది చూసారా అండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఇలా వేగాలి మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేగపోతే మళ్ళీ మనకి కర్రీ అనేది పచ్చి స్మెల్గా అనిపిస్తుందండి. సో ఖచ్చితంగా వేపుకోండి ఇలా పైకి నురుగొచ్చేలాగా. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఇక్కడే కారం వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు కారాలు అనేవి కర్రీకి ఎక్కువే పడతాయండి, ఎందుకో మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. వేసేసుకొని ఈ పౌడర్స్ అన్ని మాడిపోకుండా త్వరగా ఒకసారి అయితే మిక్స్ చేయాలి. ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్నారనుకోండి పౌడర్స్ వేసిన తర్వాత మనకి కారం ధనియా పౌడర్ అనేది మాడిపోయి కొంచెం మనకి కర్రీ అనేది ఫ్లేవర్ మారిపోతుందండి. జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి జీడిపప్పు అనేది, ఆ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే జీడిపప్పు వరకు మిక్సీ పట్టేసి తర్వాత వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. మీకు జీడిపప్పు ప్లేస్లో కావాలనుకున్నట్టయితే నువ్వుల పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకోండి. ఖచ్చితంగా పెరుగు వేసుకుంటేనే కర్రీకి మంచి రుచి వస్తుంది. పెరుగు ఏం చేశానంటే ఒక బౌల్లో వేసేసుకొని స్పూన్ పెట్టి బాగా కలుపుకున్నానండి. అప్పుడు ఏంటంటే మనకి స్మూత్గా అవుతుంది కదా, ఇట్లా కర్రీలో వేసినప్పుడు ఇరిగినట్టు రాకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి. ఇప్పుడైతే ఒకసారి అన్ని మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలి. మనకి పెరుగులో నుంచి కూడా పైకి ఆయిల్ వస్తుందండి, సో చూసుకొని వేసుకోండి ఆయిల్ అనేది స్టార్టింగే. ఇప్పుడు ఇలా పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత టమాటాలు రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా అనేది నేను ఇలా పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే మనకి ఏంటంటే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా పేస్ట్ చేసి వేసుకోండి. ఒక్కసారి అయితే మళ్ళీ మిక్స్ చేసేసి ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. ఏదన్నా ఉప్పు కారం తగ్గినట్టయితే మళ్ళీ వేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పి నేను ఒక 1 స్పూన్ వేసుకున్నానండి. మొత్తం నాకైతే ఈ కర్రీకి ఒక 2 స్పూన్స్ పెద్దవి అయితే ఉప్పు పట్టిందండి. కారం అనేది ఒక 2 స్పూన్స్ పట్టింది. మూత పెట్టేసుకొని మళ్ళీ పైకి ఆయిల్ తేలాలండి, అప్పటి వరకు అయితే మగ్గించుకోవాలి. చూడండి ఇలా రావాలి.
ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసి మనకి ఇప్పుడు గంటతో తిప్పుతుంటే మనకి ఏంటంటే వేగినట్టు గంటతో పాటు వచ్చేసేయాలండి, అలా అయితే మనకు వేగాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 పచ్చిమిర్చి చీలకలు అయితే వేసుకున్నాను. ఇక్కడ ఈ స్టేజ్లో పచ్చిమిర్చి చీలకలు వేసుకుంటే భలే రుచి వస్తుందండి. పచ్చిమిర్చి అనుకుంటారేమో, చాలా బాగుంటుంది. మళ్ళీ కొంచెం మగ్గించుకుంటే చూసారా అండి, బబుల్స్గా వచ్చి కొంచెం వేగినట్టు అర్థమవుతుంది. బాగా వేగాలండి గ్రేవీ అనేది. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని లాస్ట్లో ఒక 3 ఎగ్గులు కూడా వేసేసుకున్నానండి, ఫ్రై చేసుకున్నవి వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. ఈ మసాలా అంతా ఎగ్ కూడా పట్టాలి. సో అందుకోసం అయితే మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. అప్పుడు ఏంటంటే మనం వేసిన పౌడర్స్ అంతా, మసాలా పేస్ట్ అంతా ఆ గుడ్డుకు పడుతుంది. ఇప్పుడు మూత తీసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన కర్రీ అనేది. పైకి ఇలా బాగా ఆయిల్ తేలింది కదండి. ఇలా తేలిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ అంతా కస్తూరి మేతి అయితే వేసుకుంటున్నానండి. ఏం లేదండి, మెంతాకు ఉంటుంది కదా, మెంతాకుని డ్రై చేసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా మెంతాకు లేని వాళ్ళు మెంతి ఆకు పౌడర్ కూడా వేసుకోవచ్చు. కస్తూరి మేతి పౌడర్ అంటారు దాన్ని. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోండి. ఎందుకంటే మనం కస్తూరి మేతి వేసాం కదా, అది కూడా కొంచెం ఫ్లేవర్ పట్టాలి. సో పైకి ఇలా మళ్ళీ ఆయిల్ వచ్చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నంలో అన్న, చపాతీలో అన్న, పూరీలో అన్న ఇలా అయితే సర్వ్ చేయండి. కర్రీ అనేది ఒక ముద్ద తినేవాళ్ళు 2-3 ముద్దలు ఈజీగా తినేస్తారండి. అంత పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. ఖచ్చితంగా ఈ కర్రీ అనేది ఎవ్వరు మిస్ చేయకుండా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా కుదిరింది. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ రెసిపీ నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఖచ్చితంగా రెసిపీ అయితే ఎవరు స్కిప్ చేయకుండా ట్రై చేయండి. ఎగ్ నచ్చే వాళ్ళకైతే రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు వీడియో చూస్తుంటే కింద హైప్ ఆప్షన్ వస్తుందండి. హైప్ ఆప్షన్ ప్రెస్ చేస్తే నాకు పాయింట్స్ యాడ్ అవుతాయి. అప్పుడు ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. See you next video. For more videos, please like, share and subscribe.